నేను సేవకి ఎలా వచ్చానో చెప్తే బాగుంటుందేమో అనుకుంటున్నా ప్రసంగం కంటే. కానీ వాక్యం చెప్పకపోతే సంపూర్ణం కాదు. కాబట్టి మిళితం చేసి చాలా క్లుప్తంగా చెప్తా. నేను ఒకటి బాగా నమ్ముతాను, క్లుప్తంగా చెప్పువారు ధన్యులు, వారు మరలా పిలువబడతారు. సమయం సరిగ్గా 9:54 అయిందండి. కాబట్టి మీ అటెన్షన్ మాత్రం దొంగ చేయను. మంచి భోజనం మీకోసం సిద్ధంగా ఉంది. చాలా తక్కువ సమయమే, 10 నిమిషాలే మాట్లాడేసి ముగించేస్తా. 1981 సంవత్సరం తర్వాత క్విజ్ కూడా ఉంటుంది, మీరు కొన్ని వినాలి. ఏప్రిల్ 21 తారీఖున నేను పుట్టాను. ఒంగోలు మా ఇంటి దగ్గర క్లోపేటలో. మా నాన్నగారి పేరు పట్ర బాబురావు గారు, మా అమ్మగారి పేరు రోజమ్మ గారు. మా అమ్మగారి ఇంటి పేరు వంకాయలపాటి. వారికి 5వ సంతానం, అంటే ఒక పిల్లల్లో 3వ సంతానం. ఇంట్లో నేను ఆఖరుణ్ణి, కనిష్ఠుణ్ణి. 21 తారీఖున, ఏప్రిల్ 21 తారీఖున 1981 సంవత్సరం నేను పుట్టగానే డాక్టర్ రాజమ్మ గారి హాస్పిటల్లో నేను పుట్టాను. సంతపేట దగ్గరలో ఉంటుంది. పుట్టగానే 2వ రోజు డాక్టర్ రాజమ్మ గారు, ఇదంతా లైవ్ వెళ్తుందండి, మా ఇంట్లో వాళ్ళందరూ చూస్తారు, తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా చూస్తారు. నేను పుట్టగానే మా అమ్మ దగ్గరికి మా నాన్న దగ్గరికి డాక్టర్ రాజమ్మ గారి దంపతులు వచ్చారు. రాజమ్మ గారు అంటే మంచి పేరు, ఆమె పేరు డాక్టర్ రాజమ్మ. చాలా మంచి గైనకాలజిస్ట్, ఆ రోజుల్లోనే ప్రసిద్ధి గడించిన ఆమె. ఇప్పుడు ఉన్నారండి ఆమె, దేవుని కృపను బట్టి ఆరోగ్యంగా ఉన్నారు. నేను పుట్టగానే ఆమె వచ్చి రోజీ మమ్మల్ని రోజీ అంటది. ఎందుకంటే 5 పిల్లలు అక్కడే కాన్పు, కాబట్టి ఆమెకు అలవాటు. మేము వీడిని నాకు ఇచ్చేస్తావా అని అడిగిందంట. నన్ను ఇచ్చేస్తావా అని అడిగిందంట. ఎందుకు డాక్టర్ అమ్మ గారు అని మా అమ్మ అడిగిందంట. నా పక్కన కొలిగ్ ఉన్నారు ఒక డాక్టర్ గారు, వాళ్ళకి పిల్లలు లేరు. వాళ్ళు నిన్నటి నుంచి బిడ్డను చూస్తూ ఉన్నారు. నీ పర్మిషన్తో వాళ్ళు తీసుకొని పెంచుకోవాలనుకుంటున్నారు, రోజీ ఇస్తావంటే మా అమ్మ చాలా అమాయకంగా చెప్పిందంట. నాకు తెలియదు, మా ఆయన వస్తాడు, మా నాన్న అప్పుడు రైల్వేలో కూలీ చేస్తాడండి, చిన్న పోర్టర్. యథార్థంగా చెప్తాను మీతో, మా ఆయన వస్తాడు, ఆయన అడిగి చెప్తానులేండి అనిందంట. మధ్యాహ్నం మా నాన్న వచ్చిన తర్వాత రాజమ్మ గారు వచ్చి ఇట్టు అడుగుతున్నారండి, ఏం చేద్దాము ఈ పిల్లోడిని అంటే. అప్పుడు నాన్న అన్నాడంట, వాడు దేవుడిచ్చిన బిడ్డ, కష్టమో నష్టమో మనమే పెంచాలి, మనమే చూసుకోవాలి, కాబట్టి వాడిని మనం ఇయ్యద్దు అని చెప్పి మా నాన్న ఆ డాక్టర్ అమ్మగారితో చెప్పి 3వ రోజు వాళ్ళ ఇంటికి వచ్చేసారు. ఆ తర్వాత దేవుని ప్రణాళిక బైబిల్లో రాయబడినట్టుగా, ఇర్మియా గ్రంథంలో చెప్పబడినట్టుగా, తల్లి గర్భంలో పిండముగా రూపించబడక మునిపే నేను నిన్ను ఎరిగితిని అని ప్రభు చెప్పిన మాట అక్షర సత్యం. దేవుడు నా జీవితంలో కార్యం చేశాడు. ఆ తర్వాత 96లో నా 10th అయిపోయింది. 10thలో నేను ఆర్డినరీ స్టూడెంట్ని, 2nd క్లాస్లో పాస్ అయ్యా. నాతో పాటు బాగా చదివే పిల్లలు ఉన్నారు, మంచి కాంపిటీషన్ ఉంది. కానీ నా జ్ఞానం అంతే 10th క్లాస్లో. ఇంకో విషయం కూడా చెప్పాలి, నేను 6th క్లాస్లో చేరి వెళ్ళేటప్పుడు 6th క్లాస్లో 5th క్లాస్ వరకు మేము ఈస్ట్ క్రిస్టియన్ పాలెంలో ఎలిమెంటరీ స్కూలు, గవర్నమెంట్ స్కూలు, 6th క్లాస్లో జగజ్జీవన్ గురుకులంలో చేరా. అక్కడ పిల్లలందరూ బాగా రెడీ అయ్యి స్కూల్కి వచ్చేవాళ్ళు. నా నిక్కరు చినిగుండేది, యథార్థంగా చెప్పాలి కదండి దేవుని ముందు. నిక్కరు చినుగుండేది, షర్ట్ చినుగుండేది, అంత శుభ్రంగా ఉండేవాడిని కాదు. మా ఇంట్లో పెద్దన్న బాగుండేవాడు, బాగా అంటే తనకున్న దాంట్లోనే బాగా శుభ్రంగా ఉండేవాడు. నన్ను చూసి ఒక పేరు పెట్టాడు మా పెద్దన్న. ఏమనేవాడు తెలుసా? బుడబొక్కలోడా అనేవాడు. బుడబొక్కలోడ అంటే అర్థం ఏంటంటే, మా ఇంటి దగ్గరే పందులు కాసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు పెట్టే పేరు అనమాట బుడబొక్కలోడ అని. ఎక్కడ చినుగుండేది, షర్టు బాగుండేది కాదు. నేను ఆ పాఠశాలకు వెళ్తుంటే మా అన్నయ్య చూసి అనేవాడు, ఏందిరా ఇట్టున్నావు అనేవాడు. అలాంటి భయంకరమైన పరిస్థితి అనమాట. ఒక అనాగరికంగా పెరుగుతూ వస్తాను నేను.
అంత ఎడ్యుకేటెడ్ కూడా కాదు. 10th క్లాస్ నేను 2nd క్లాసులో పాస్ అయ్యాను 96లో. వెంటనే ఏం తీసుకోవాలో తెలియదు. మా చిన్న చనిపోయేటప్పుడు మా స్కూల్కి ప్రిన్సిపాల్గా చేస్తున్నాడు. ఏం తీసుకోవాలో తెలియకపోతే ఒక ఆయన గైడ్ చేశాడు. ఇక నువ్వేం చదువుతావు, నువ్వు అంత చదవలేవు కదా, HEC తీసుకో, ఆర్ట్స్ తీసుకో అన్నాడు. అందుకని నేను ఇంటర్మీడియట్లో HEC తీసుకోవాల్సి వచ్చింది. ఇంటర్మీడియట్ బాగా పాస్ అయ్యాను నేను, ఎట్ ఏ టైం పాస్ అయ్యాను. మిగతా పిల్లల కంటే ఎట్ ఏ టైం పాస్ అయ్యాను. 2nd క్లాస్లో పాస్ అయ్యాను. వెంటనే నా పక్కనున్న ఒక మాస్టర్ గారు అన్నారు, డిగ్రీలో మాత్రం తప్పు చేయబాకరా, కాస్త చదువు మీద పడ్డావు నువ్వు, కాబట్టి నువ్వు బీకామ్ తీసుకో, BAకి వెళ్ళబాకు, బీకామ్ తీసుకో అన్నాడు. బీకామ్ తీసుకుంటే దాని తర్వాత భవిష్యత్తు ఏంటి, దాని తర్వాత ఏమవుతానో కూడా తెలియదు. ఆయన తీసుకోమన్నాడని పోయి బీకామ్ తీసుకొని డిగ్రీలో జాయిన్ అయినండి. డిగ్రీ ఫస్ట్ ఇయర్ నా జీవితాన్ని టర్న్ చేసింది. అప్పుడు దాకా ప్రభువుకు అంత దగ్గరగా లేని నా బ్రతుకును, భయంకరంగా లోకంలో తిరుగుతున్న నా జీవితాన్ని డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ప్రభు పట్టుకున్నాడు. అది ఒక సబ్జెక్ట్, IOM అనే సబ్జెక్ట్ ఫెయిల్ అవటం వల్ల ప్రభు దగ్గరకు వచ్చా, రక్షణలోకి వచ్చే నేను 1999 సంవత్సరం డిసెంబర్ 4వ తారీఖు నేను రక్షించబడి యేసు ప్రభు నా సొంత రక్షకునిగా అంగీకరించి ఒక చిన్న వాక్యం ద్వారా ప్రభుని తెలుసుకొని రక్షణలోకి వచ్చా. నా రక్షణలకు ప్రభు కారణమైతే ప్రాముఖ్యమైన వ్యక్తి నా జీవితంలో నాకు శారీరక తండ్రి మా నాన్నగారు పట్ర బాబురావు గారు అయితే, నా ఆత్మీయ తండ్రి రెవరెండ్ డాక్టర్ D. జాన్ అగస్టిన్ గారు, ఒంగోలు జీవిట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘ కాపరిగా వారు పనిచేస్తున్నారు. ఆయన ఒక యవనస్తుల కుడికిలో చెప్పిన వాక్యం, ఏ రోజు యవనస్తుల కుడికి నేను ఆ రోజు వెళ్ళటం జరిగింది. ఆ కూర్చున్న 10 నిమిషాల్లో ఆయన చెప్పిన మాటలు నా హృదయంలో నాటుకుపోయినాయి. అలా నేను 99వ సంవత్సరం డిసెంబర్ 4 రక్షణలోకి వచ్చాను. రక్షించబడిన తర్వాత నా జీవితం వేరుగా మారిపోయింది. క్రమశిక్షణ వచ్చింది, బాగా చదవటం ప్రారంభించాను. డిగ్రీ ABM డిగ్రీ కాలేజీలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను దేవుని మహాకృపను బట్టి. ఆ తర్వాత నేను వెంటనే PG జాయిన్ అవ్వటం జరిగింది. ఎంకామ్లో యూనివర్సిటీ సీట్ వస్తే నాకు దగ్గరగా ఉంటుందని చెప్పి, మా అమ్మోళ్ళకి దగ్గరగా ఉంటుందని చెప్పి అప్పుడు నేను VRS అండ్ YRN కాలేజీ చీరాల్లో ఎంకామ్ 2 సంవత్సరాలు చదవటం జరిగింది. దేవుని మహాకృప వలన ఎంకామ్ కూడా ఎట్ ఏ టైం డిస్టింక్షన్లో బయటికి రావటం వల్ల మా ఇంటి ఎదురు కాలేజీలో ఆమె ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న డాక్టర్ పద్మా గారు వెంటనే నా సర్టిఫికేట్ చూసి పిలుపు కాంట్రాక్ట్ లెక్చరర్గా తీసుకోమని మా ప్రభుత్వం, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వారు చెప్పారు. ఆయన ఆదేశాల మేరకు కామర్స్ మా దగ్గర ఖాళీగా ఉంది, దయచేసి నువ్వు వచ్చేసే, నీకే ఇది లేకుండా నేను తీసుకుంటానని వెంటనే ఆ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళి ఆమె నన్ను కాలేజీలో చేర్చుకోవటం జరిగింది. అలా నేను 2001 సంవత్సరం జూన్ మాసం దేవుని మహాకృపను బట్టి నేను కాలేజీ లెక్చరర్గా కామర్స్ ఉప్పుగొండూరు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో లెక్చరర్గా చేరటం జరిగింది కాంట్రాక్ట్ బేస్ మీద. అప్పుడు 5,000 ఇచ్చేవాళ్ళు కాంట్రాక్ట్లో పనిచేస్తున్న వాళ్ళకి. దేవుల్లో చాలా నమ్మకంగా ఉన్నాను. రక్షించబడి బాప్తిసం తీసుకొని ప్రభువులో ఎదుగుతున్న సమయంలో 2001-2002 చక్కగా ఉద్యోగంలో ఉన్నాను. సాయంకాలం ట్యూషన్ చెప్తా ఉండేవాడిని. చక్కగా దేవునిలో ఉన్న నా కుటుంబాన్ని బాగా చూసుకుంటున్నాను అన్న సమయంలో 2004 జూలై 25వ తారీఖున ఆయన చంద్రబాబు నాయుడు గారు దిగిపోతూ ఇచ్చిన ఒక ఆర్డర్ ఏంటంటే, కాంట్రాక్ట్లో పనిచేస్తున్న వాళ్ళందరినీ, కాంట్రాక్ట్ బేస్ మీద పనిచేస్తున్న వాళ్ళందరినీ గవర్నమెంట్లోకి తీసుకుంటామో ఇంటర్వ్యూలు పెట్టి అని ఈ 2004 సంవత్సరం జూలై 25వ తారీఖు ఆదివారం వచ్చింది. ఆ రోజే ఇంటర్వ్యూస్కి పిలిచాడు. 1:1లో 70 పోస్టులు కామర్స్ పోస్టులు ఉంటే ఆ రోజు నేను ఇంటర్వ్యూకి వెళ్ళవలసి ఉంది. ఇంటర్వ్యూకి వెళ్ళవలసిన సమయంలో నా ఇంట్లో తల్లిదండ్రులు అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ పిల్లోడు ఉద్యోగం సాధించి మా కుటుంబాన్ని ఒక స్థితిలో పెడతాడని మా నాన్న అమ్మ ఇంట్లో వాళ్ళందరూ ఆశపడుతున్న సమయంలో, ఎందుకంటే నాకు మంచి ఎంకామ్ సర్టిఫికేట్ ఉంది, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఫుట్బాల్ ఆడాను, NCC సర్టిఫికేట్ చేశాను, స్పోర్ట్స్ కోటాలో నన్న ఖచ్చితంగా ఉద్యోగం చేరతాడు, మంచి స్థితిలో ఉంటాడని అందరు ఎదురు చూస్తున్న సమయంలో ఆ రాత్రి ప్రభుతో పెనుగులాడుతా ఉన్నా.
ఎందుకంటే పాస్టర్ గారు చెప్పేవారు, ఆదివారం దేవుని రోజు ప్రభువుని గణపరచాలి, ఆ రోజు దేవుని కేటాయించాలి, నేను దేవుడు సేవకు పిలుస్తున్నాడని. ఆ సంవత్సరం అంతా 2004 సంవత్సరం అంతా ఏ వాక్యం విన్నా దేవుడు తన వాక్యం ద్వారా సేవకు పిలుస్తూ ఉన్నాడు. 2004 సంవత్సరం జనవరి 1వ తారీఖున కొండ మీద మాకు ప్రార్థన జరిగిద్ది. ప్రతి నెల 1వ తారీఖు ప్రార్థన జరిగిద్ది. ఆ ప్రార్థనలో ఈ సంవత్సరం సంవత్సరం సేవకు ఎంతమంది సమర్పించుకుంటారంటే 20 మంది యవనస్తులు లేచారు, నేను లేవలేదు. ఆ 20 మంది యవనస్తులు ఈరోజు సేవలని ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు బలంగా వాడుకుంటున్నాడు. అయితే నేను మాత్రం నా తండ్రి ఇంటిని గమనించి, వాళ్ళని గమనించి, ఉద్యోగం చేస్తూ ప్రభా నీ సేవ చేస్తానని నేను వెనకడుగు వేస్తూ వచ్చాను. కానీ 2004 సంవత్సరం జూన్ 30వ తారీఖున మా ఇంటి దగ్గర ఇద్దరు లెక్చరర్స్, వాళ్ళు రిటైర్ అవుతూ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కృతజ్ఞత కూడికి పెట్టుకున్నారు. బ్రదర్ అండ్ ఫెలోషిప్ నుంచి బ్రదర్ జి రాజారావు గారిని పిలిచి ఆయన చేత వాక్యం చెప్పించుకుంటే, ఆయన చెప్పిన వాక్యం ఆ రోజు నా జీవితాన్ని దేవుని సేవకు సమర్పించుకున్నాను. కొరింథీ మొదటి పత్రిక 16:10లో పౌలు అంటాడు తిమోతి గురించి, అతడు నా వలె ప్రభు పని చేయుచున్నాడనే మాట ఈ లోకంలో అన్ని పనుల కంటే ఘనమైన పని, ఉత్తమమైన పని, అది దేవుడు గొప్ప పని అని ఆ ప్రభు పని గురించి 3 మాటలు చెప్పి బలపరిచాడు. ఆ రోజు నా జీవితానికి వెనకడుగు వేయకుండా సమర్పించుకున్నాను. 2004 ఈ 25వ తారీఖున సంపూర్ణంగా నేను దేవునితో పెనుగులాడుతూ ఉంటే, ప్రభా ఇంకా ఏంటి మరలా వెనకడుగేయాలా, సేవకు సమర్పించుకోవాలన్నప్పుడు ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాల ద్వారా దేవుడు నాతో మాట్లాడి నన్ను ఈ పరిచర్యకు పిలుచుకున్నాడు. ఇంత గొప్ప దేవుని పరిచర్యలు ఉండటం నా ఆధిక్యతగా నేను భావిస్తున్నాను. ఆ 2004 సంవత్సరం నుంచి ప్రభువు నన్ను ప్రేమించి, పోషించి, సంరక్షించి, కాపాడి ఎన్నో శోధనలు తప్పించి 20 సంవత్సరాల ప్రయాణంలో నా పట్ల చూపించిన మేలుకై దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప విషయం ఏంటంటే అండి, నేను సమర్పించుకోవటం ఒక ఎత్తు అయితే, నా ఇంట్లో జవాబు రావటం. మా నాన్న మా అమ్మ ఇద్దరు ఒకరోజు కుటుంబ ప్రార్థనలో ఉన్నప్పుడు నేను సేవకు సమర్పించుకున్నానంటే, వాళ్ళు చెప్పిన మాట, ఆ రోజు వాళ్ళిద్దరు బైబిల్ చదువుకున్నారు కుటుంబ ప్రార్థనలో, మత్తయి సువార్త 9వ అధ్యాయం చదువుకున్నారు. వారికి వచ్చిన మాట ఏంటంటే, కోత ఎంతో విస్తారమో కోతకు పనివారు కొద్దిమంది అనే మాట మా నాన్న చదివి ప్రార్థన చేశాడు. ప్రార్థన ముగింపులో నేను వచ్చి మోకరించాను. ప్రార్థన అయిపోగానే మా నాన్న లేసి అన్నాడండి, అరే పిలుపు, నేను సేవకు సమర్పించుకున్నాను. మా నాన్న బంగారం అని పిలుస్తాడు. నేను నిన్ను సేవకు సమర్పించాను రా, వెళ్ళి సేవకెళ్ళు, నమ్మకంగా సేవ చేయి నాన్న, నీ జీవితకాలం అంతా దేవుని కొరకు నిస్వార్థమైన సేవ చేయి. చనిపోతే దేవుని కోసమే చనిపోవాలి. దేవుని ఇంటిలో దేవుని కొరకు ఆఖరి వరకు, నీ ఊపిరి విడిచేంత వరకు దేవుని కొరకు నమ్మకమైన సేవ చేయరాని మా నాన్న ఏడుస్తూ ఒక గద్గద స్వరంతో నన్ను దగ్గర పిలుచుకొని పాటేసుకొని, ఇదిగో నేను దేవుని సేవకి ఇచ్చామయ్యా, మా అమ్మ మా నాన్న ఇద్దరు కూడా దేవుని ఇంటిలో దేవుని మహిమ కొరకు నువ్వు వాడబడాలిరా, నీ జీవితకాలం అంతా నీ ప్రాణం పోయేంత వరకు నమ్మకంగా ఆ దేవుని కొరకు నువ్వు వాడబడాలని నన్ను ఇద్దరు కూడా వాటేసుకొని గట్టిగా ప్రార్థన చేసి సమర్పించారు. అది నా జీవితంలో మరుపలేని రోజు. ప్రభు నన్ను ఉన్నతంగా ఈ పరిచర్లో పిలిచి వాడుకున్నాడు. ఆ రీతికి 20 సంవత్సరాలు దేవుడు నన్ను ఈ పరిచర్లో వాడుకున్నందుకై ఈరోజు ఈ కృతజ్ఞత ఏర్పాటు చేసుకున్నామండి. దేవునికి మహిమ. నమ్మదగిన దేవుడు. ఎప్పుడు నన్ను బలపరిచే మాట ఏంటంటే, నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, నాకు ఇష్టమైన మాట ఏంటంటే, నా ప్రభు నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగిన వాడు కాబట్టే దేవుని పరిచర్లో నేను ఉండగలిగాను. దేవుని పరిచర్లో సాటైన సహాయం పాస్టమ్మ గారు, దేవుడు నమ్మదగిన వాడు కాబట్టే 2 బిడ్డలు, దేవుని కృప, ఇదంతా కూడా దేవునికే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నాను.